హరే కృష్ణ. బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే మనకి కొన్ని శాస్త్రాల ప్రకారంగా శాస్త్రం చెప్తుంది ఏంటంటే, భార్య భర్తల్లోన ఇంట్లోన ఎవరు దీపం పెడితే బాగుంటుంది అని చెప్పేసి. సో చాలామంది వరకు కూడా మనకి తెలియని విషయం ఏంటనుకున్నంటే, ఇంట్లోన భర్త అనే పాత్ర ఎవరైతే పోషిస్తున్నారో మగవారు, వారి దీపం కానీ పెట్టినట్టుగానైతే వారికి వచ్చినటువంటి ఏదైతే ఒక పుణ్య కార్యక్రమం ఉందో ఇంటిల పాలి అందరికి కూడా, భార్యకి అందరికి కూడా ఒక 50% అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే భర్త కానీ ఏదైనా పాపం చేసినట్టుగానైతే దాంట్లో ఒక 0% కూడా భార్యకి అనేది వెళ్ళడం అనేది జరగదు. అదే భార్య కానీ దీపారాధన చేసి వాటి పుణ్యం సంబంధించిన ఏవైనా సరే ఉన్నట్టుగానైతే భర్తకి దాంట్లో 1% కూడా వెళ్ళదంటే 100% అది భార్యకే ఉంటుంది. అలాగే భార్య చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం 50% అనేది భర్తకి అనేది వెళ్ళడం జరుగుతుందంట. సో ఇది శాస్త్ర ప్రకారంగా చెప్పారు, దాన్ని విన్నాను, నేను కూడా చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఇది 100% మనం కూడా తప్పనిసరిగా మనం ఆచరించాలి. ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో మగవారు అనేది కంపల్సరీగా దీపారాధన చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటుంది. అంటే చాలామంది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, అందరూ కూడా ఆడవారే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మగవారు కూడా చేసినట్టుగానైతే వారందరికీ కూడా ఆయన చేసినటువంటి ఏదైతే ఉందో ఆ కార్యక్రమం అందరికీ కూడా ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పుణ్య కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ.